హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం ఒక సింపుల్ అండ్ హెల్తీ మిల్లెట్ బ్రేక్‌ఫాస్ట్‌ని అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ముందు ఒక ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసుకున్న తర్వాత పోపు కోసం మినపప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి కరివేపాకు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్‌ని కూడా వేసి ఆనియన్స్ అనేవి పింక్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం 1 కప్ బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకొని, బొంబాయి రవ్వ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ కలర్ చేంజ్ అయినప్పుడు మనం 1 కప్ రాగి పిండిని కూడా ఇందులోకి వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. రాగి పిండి కూడా బాగా ఫ్రై అయ్యి కొద్దిగా పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు మనం వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. మనము రవ్వకి 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము. రాగి పిండికి 1 కప్ అంటే మొత్తం మనం 4 కప్స్ వాటర్‌నైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాము. వాటర్ అనేది పక్కన కొద్దిగా వేడి చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూసారు కదా! ఇలా బాగా కలబెట్టుకున్న తర్వాత లాస్ట్‌లో కొద్దిగా ఉప్పు, అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ హెల్తీగా అయిపోయి రాగి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.